స్టార్ న్యూస్ టీవీ 9కి స్వాగతం. 42% బీసీ బిల్లు అమలు కోసం చలో ఢిల్లీ బయలుదేరిన కాంగ్రెస్ నేతలు. సోమవారం నాడు హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కోలాహలం. 42% బీసీ బిల్లు అమలు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ బీసీ బిల్లు కోసం చర్లపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మేడ్చల్ మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే పరమేశ్వర్ రెడ్డి, చర్లపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలుదేరుతున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. పెద్ద ఎత్తున రైలెక్కుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు. దేశవ్యాప్తంగా బీసీలకు కానీ ఈరోజు రాజకీయ చరిత్రలో ఒక అంకం రాబోతుంది. రాహుల్ గాంధీ గారు దేశం కోసం, దేశ ప్రతిష్ట కోసం ఈ వ్యవస్థలు కాపాడాలని, బీసీలకు ఏదైతే హక్కులున్నాయో వారి 42% ఇవ్వాలని రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని, అదేవిధంగా రోల్ మోడల్గా అన్న రేవంత్ అన్న ప్రవేశపెట్టిన విధానాన్ని దేశవ్యాప్తంగా చేయాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. ఈరోజు నిజంగా ఒక బీసీ బిడ్డగా ఇన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీల కోసానికి ఆలోచించే మహానాయకుడు రాహుల్ గాంధీ గారు బీసీల పట్ల వాళ్ళ అంకుటితమైన దీక్షతో వారు ఈరోజు బీసీలకు ఏవైతే హక్కులు ఉన్నాయో అన్ని ఎంపవర్మెంట్ ఇచ్చి ఈరోజు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పినప్పుడు చరిత్రలో నిలిచిపోయే రోజు రాహుల్ గాంధీ గారు ఉంటారని, వారు అధికారం అనేది లేకుండా ఈ చరిత్రలో నిలిచిపోయే విధంగా పేద ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలా, పేద ప్రజలను ఏ విధంగా వాడుకోవాలా, పేద ప్రజలను ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ముఖ్యంగా వారు ఆలోచించడం జరుగుతుంది. అందుకోసానికి వారు అనుకుంటే ప్రధానమంత్రి అయిన అవకాశం ఉన్న ఆ కుటుంబం ఈ దేశం కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం, ఈ దేశ ప్రజల కోసం చేస్తుందంటే నిజంగా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా గర్వపడుతున్న, ఒక బీసీ బిడ్డగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా, రాష్ట్ర అధ్యక్షుని ఒక బీసీ బిడ్డ చేసిండ్రు. ఈరోజు దేశ అధ్యక్షుని కూడా ఒక దళిత వర్గానికి సంబంధించిన ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానం ప్రజలకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా అంకుట దీక్షతో మహేష్ అన్న నాయకత్వాన, రేవంత్ అన్న నాయకత్వాన్ని ఈరోజు పెద్ద ఎత్తున తరలివచ్చినందుకు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ చూసి ఊరుకోదు, అన్ని వర్గాలను కలుపుకొని బీసీ 42% ఏదైతే డిక్లరేషన్ ద్వారా ఇచ్చిందో ఆ డిక్లరేషన్ నిలబెట్టుకుంటుందని గుర్తు చేస్తున్నాను.